హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను మీతో భాస్కర్ని. ఫ్రెండ్స్ కూడా మనకైతే శ్రీకృష్ణ డైరీ ఫామ్లో అయితే ఉన్నాం. ప్రజెంట్ అయితే మొత్తానికి అయితే ఇక్కడ ఒక 8 ఆవులు అయితే అమ్మకానికి అయితే వస్తుంది. మనకైతే మళ్ళీ లోడ్ వచ్చింది మనకైతే. అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడ మొత్తానికి ధరలు అయితే 65,000 నుంచి అయితే ఉన్నాయి మనకైతే. అండ్ 2 పాలిచ్చేట్టు ఉన్నాయి, మీతో వచ్చేసి చూడావులు అయితే ఉన్నాయి. మొత్తానికి అయితే 8 ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రైజ్ అయితే 65,000 నుంచి అయితే ఉన్నాయి మనకైతే. ఒక్కొక్క వివరాలు అయితే ఇస్తున్నాం రండి. ఓకే, నెచ్చుకోవాలి పని రండి. ఇవాళ వచ్చేసి మనకు మంగళవారం అనమాట మనకైతే. ఇవాళ మనం మొత్తానికి అయితే అన్న నిన్ను ఎన్ని ఆవులు లోడ్ తినాను మళ్ళీ ప్రజెంట్ అయితే 8 ఆవులు మొత్తం 8 ఆవులు ఉన్నాయి. ఇప్పుడు 8 ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్. మళ్ళీ మనకు చూసుకోవచ్చు, మళ్ళీ లోడ్ వచ్చింది కాబట్టి ఇక మళ్ళీ వీడియో తీస్తున్నాం మనకైతే. ఇవాళ మంగళవారము అన్న మన తానా లోడు ఇప్పుడు 8 ఆవులు ఉన్నాయి కదా, చూడేనే పాలిషెడ్ ఉన్నాయి. 2 సోడు ఉన్నాయి, 6 పాలిచ్చాడు. 2 పాలిచ్చాడు ఉన్నాయి, 6 సోడు. 2 పాలిచ్చే ఆవులు ఉన్నాయంట, మొత్తం వచ్చేసి 6 చూడే ఆవులు ఉన్నాయంట మనకైతే. ప్రజెంట్ వచ్చేసి అన్న ప్రైజ్ ఎంత నుంచి ఉందన్న మన తాను ఇప్పుడు? 65,000 నుంచి ఉందన్న. 65,000 నుంచి. ఓకే ఫ్రెండ్స్, 65,000 నుంచి అయితే ఉన్నాయంట. మన అడ్రస్ చెప్పేసి అన్న రైతులకి. సర్దనార్ విలేజ్ అన్న, షాబాద్ మండలము, ఓకే, రంగారెడ్డి జిల్లాన. ఓకే, హైదరాబాద్ నుంచి షాద్నార్ మధ్య, షాద్నార్ పక్కనే సర్దనార్ అన్నది. ఓకే, షాద్నార్కి 5 కిలోమీటర్ 6 కిలోమీటర్ అయితే. 6 కిలోమీటర్. అవును, శ్రీకృష్ణ డైరీ ఫామ్ అన్న. ఓకే, మీ పేరేం పేరు అన్న? శివరాజ్ అన్న పేరు. ఓకే అన్న, ఒక్కొక్క కథలు అయితే అడుగుదాం రండి అన్న. ఫస్ట్ షాప్ గురించి చెప్పండి అన్న. ఇది ఇరడానికి ఉందన్న, సెకండ్ లాక్టివేషన్ ఇది. ఓకే, ఇరడానికి ఉంది ఇప్పుడు, సెకండ్ లాక్టివేషన్. ఓకే, ఇప్పుడు ఇంత రెండు అవుతా ఎన్ని పళ్ళతో ఉంది ఇది? ఇది 6 వన్లో అయిపోయింది, కడలేస్తుంది అనేది. కడలేస్తుంది ఇప్పుడు ప్రజెంట్. ఫ్రెండ్స్ ఈనడానికి అయితే ఉందంట, సూపర్ ఉంది మనకైతే. ఇంకా అట్టరకాలు చూడండి మనకైతే. ధరలు కూడా అడుగుతాయి ఒకసారి అయితే తెలుసుకుందాం. ఈ వారం అయితే మంగళవారం ఫ్రెండ్స్ మనకి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అన్న ఒక ఎంతవరకు టైం పెట్టుకోవచ్చు అన్న? ఇది ఒక వారం రోజులు టైం మొత్తం. వారం రోజులు అన్న. ఇది వచ్చేసి ఏం బ్రీడ్ అన్న? హెచ్ఎఫ్ క్రాస్. ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ క్రాస్ అంటే మనకైతే ఎంకల అట్టరకాలు చూడండి చేస్తుంది, ఇంకా చేస్తుంది. కొంచెం టైం ఉంది మనకైతే. ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోండి. సన్న కట్టు కూడా చూసుకోండి. ఇదైతే హెచ్ఎఫ్ క్రాస్ అంటే ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు. ముంగల చూడండి. ఓకే, సన్న కట్టు చూడండి, పెరుగు చూడండి మనకైతే. అది ప్రజెంట్ అయితే అన్న మిల్కింగ్ కెపాసిటీ ఎంత పెట్టుకోవచ్చా? ఇది 8 లీటర్లు ఇస్తాను టైం పూటకి, పొద్దున 8 సాయంత్రం. ఓకే, రోజు మీద మనకైతే 16 లీటర్లు పెట్టుకోవచ్చు. ఓకే, చూసుకోవచ్చు మనకైతే. దీని ధర కూడా ఏం ధర చెప్తారా అన్న? ప్లీజ్ అన్న చెప్పండి అన్న, ధర చెప్పండి అన్న. 85 చెప్తున్నాను. ఫైనల్ రేట్ అన్న 75కి ఇస్తాను ఫ్రెండ్స్. 75,000 అయితే చెప్తాను ఫ్రెండ్స్ మనకైతే. రోజు మీద 8 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంట. రోజు మీద అంటే పూటకి 8 లీటర్లు పెట్టుకోవచ్చు, రోజు మీద 16 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు. సారీ మనకైతే అంటే చూసుకోవచ్చు. ఓకే, అంటే రెండవ జట్టుకైతే వెళ్ళిపోయినాను మనకైతే. అన్న రెండవ గురించి చెప్పండి అన్న. ఇది నిన్న ఈవినింగ్ డెలివరీ అయిందన్న. ఎప్పుడు డెలివరీ అయిందన్న? నిన్న ఈవినింగ్ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, మోడల్గా ఉంది ఆవు చూసుకోవచ్చు మనకైతే. ఏం బ్రీడ్ అన్న ఇది? ఇది మైసూర్ క్రాస్ కదా? క్రాస్ ఇది, మైసూర్ క్రాస్. అవునన్న. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, నేను అప్పుడే గుర్తుపడి తావాలని చేసి అండ్ ప్రజెంట్ అయితే అండ్ అన్న ఇది ఇప్పుడు ఎన్ని పళ్ళు తట్టిందన్న? ఇప్పుడు ఏంది? ఇది 6 వన్లో తట్టిందన్న. ఓకే, దూడ వచ్చేసి అదే కదా? అదే దూడ, ఆడుదూడ అన్నట్టు ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు. అన్నది ఇది ఇప్పుడు అంటే నిన్నమ్మా నిన్న సాయంత్రం 6 గంటలకు. నిన్న సాయంత్రం పిండిందంట. సన్న కట్టు వేసుకోండి, రివ్యూ వేసుకోండి మనకైతే. అన్న ఎంతవరకు పెట్టుకోవచ్చు అన్న పాయలు? 8 లీటర్లు ఇస్తాను టైంకి. 8. ఓకే, 8 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్ మనకైతే. పూటకి వచ్చేసి 2 పూటలు వచ్చేసి 16 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంట. సన్నకాటి సూపర్ ఉంది మనకైతే. అంటే దూడ కూడా ఇక్కడ ఉంది. ఇది కూడా మైసూర్ బ్రీడ్ అనమాట మనకైతే. అంటే మనకి అన్న ఇది ఏం ధర చెప్తారా అన్న? ఇది 1,05,000 చెప్తుంది. ఫైనల్ రేట్ అన్న దగ్గరకు వస్తే మాట్లాడితే తగ్గుతుంది. 95కి వస్తా అన్న? దగ్గరకు వస్తే తగ్గుతుంది, ఎంతనా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఎంతనా అవుతుంది మనకైతే. ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి, చూసుకోవచ్చు. సూపర్ ఉంది అవైతే. ఇక సన్నకాటి చూసుకోండి, పొడుగు చూసుకోండి, ఇక ముంగల మొహం చూసుకోండి. ఓకే, 3వ దిక్కైతే వెళ్ళిపోండి రండి అన్న. 3వ గురించి చెప్పడన్నా. ఇది సెకండ్ లాక్టివేషన్ అన్న. ఇప్పుడు ఇంత 2 అవుతా ఈనడానికి ఉందన్న. ఓకే, 6 వన్లో అయిపోయింది, కడలేస్తుందన్న. ఓకే, ఈ బ్రీడ్ అన్న హెచ్ఎఫ్ క్రాస్ అనేది. హెచ్ఎఫ్ క్రాస్ అంటే మనకైతే చూసుకోవచ్చు మనకైతే. అండ్ ఇంకా అట్టర్ కాల్ చూడండి మనకైతే. ఈనడానికి అయితే ఉంది మనకైతే, చూసుకోవచ్చు. హెవీ సైజు బ్రీడ్ ఫ్రెండ్స్ మనకైతే. అంటే బాగుంది, ఇప్పుడు బాడీ పర్సనల్ కూడా బాగుంది. అండ్ ప్రజెంట్ అయినా ఇది ఎంతవరకు టైం పెట్టుకోవచ్చా ఈనడానికి? 5-6 రోజులు. ఒక 5-6 రోజులు అయితే టైం పెట్టుకోండి ఫ్రెండ్స్ మనకైతే. అన్న పూటకి ఎంతవరకు పెట్టుకోవచ్చా పాలు? అవునా, పూటకి ఎంతవరకు పెట్టుకోవచ్చు పాలు? ఇది 12 లీటర్ ఇస్తాను టైంకి పూటకి. అవునన్నా, రోజు మీద 24 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంటారు ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మనకైతే. ఇక ఎంకల అట్టరకాలు చూపిస్తాడు చూడండి. ఇక ఈయన మా పుంజు ఒక 4-5 రోజులు అయితే టైం పెట్టుకోండి మనకైతే. అండ్ ఇప్పుడు ఇంత 3 అయితే అన్నా? అవునన్నా. ఓకే, దీనికి ఏం ధర చెప్తున్నా? 1,20,000 చెప్తున్నాను. ఫైనల్ రేటు దగ్గరకు వస్తే తగ్గుతుంది అన్న. వస్తుందా అన్న? ఇట్లా 1,00,000 వరకు వస్తా? దగ్గరకు వస్తే మాట్లాడితే తగ్గుతుంది ఫ్రెండ్స్. నేను రేట్లు అడగొద్దు అనుకున్నా అని మీరు కామెంట్లు పెడతారు కాబట్టి రేట్లు అడుగుతున్నా. ఈ వారం అయితే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి, చెప్పే రేట్ అయితే పట్టుకోకండి, ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి ఒకటే. ఓకే అన్న, 4వ గురించి చెప్పండి అన్న. ఏం రేట్ అనేది? హెచ్ఎఫ్ క్రాస్ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. హెచ్ఎఫ్ క్రాస్ అంటే మనకైతే ప్రజెంట్ అయితే
ఇది ఈడిందానా డెలివరీ ఓకే డెలివరీ అయితే అయిపోయిందంట ఫ్రెండ్స్ మనకైతే ప్రజెంట్ అయితే అన్న ఎప్పుడైతే డెలివరీ అయిందన్న ఇది 3 రోజులు అవుతుందన్న. ఒక మూడు రోజులు అయితే అవుతుందంట ఫ్రెండ్స్ డెలివరీ అయిపోయి మనకైతే ప్రజెంట్ అయితే దీని తర్వాత రెడీ ఉన్న పాలు చెప్పాడు అన్న పాలు ఇప్పుడు 9 లీటర్లు ఉన్నాయి. 9 నేను చూసుకోవచ్చు ఇంకా లెటర్ కాల్ చూడండి మనకైతే అది 9 లీటర్లు అయితే రెడీ ఉన్నాయంట రోజు మీద ఒక 18 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు పిండుకొని తీసుకోవచ్చు రైతులు ఎవరైనా వచ్చాలంటే అన్న దీన్ని చూడన్నా ఆడుతుడు ఉందంట ఇక సన్నకట్టు చూసుకోండి పొడి చూసుకోండి మనకైతే ఓకే ప్రజెంట్ ఇక ఇంకా లెటర్ కాల్ చూడండి ఓకే ఏం ధర చెప్తున్నానా ఏం ధర చెప్తున్నా 1.10 చెప్తాను. ఫైనల్ రేట్ అన్నా ఫైనల్ రేటు 96కి ఇస్తాను. 96,000 ఇస్తావు నేను చూసుకో 96,000 అయితే ఇస్తాడంట ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి అన్న 5వ గురించి చెప్పడన్నా ఇది ఎన్నడానికి ఉందన్నా ఓకే ఇప్పుడు ఏంటి థర్డ్ లాట్ విషయం ఇప్పుడు ఇంత 3 అవుతా 3 అవుతానా ఓకే ఇది హెచ్ఎఫ్ క్రాస్ అనేది హెచ్ఎఫ్ క్రాస్ అంటే మనకైతే బ్రీడ్ వచ్చేసి హెచ్ఎఫ్ క్రాస్ అంటే మనకైతే అండ్ ఇది అయినా రోజు మీద ఎంతవరకు కట్టుకోవచ్చు అన్న దీని అయితే పాలు ఇది మనకు రైతు అయితే 25 లీటర్లు పాలు చెప్పినది ఓకే మన వారికి 24 లీటర్లు అయితే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇది టైం ఉంది కొంచెము ఒక 10 రోజులు పెట్టుకుందామా అన్న 10 రోజులు టైం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్ కొంచెం ముందుకెళ్ళనా ప్లీజ్ ఇక ఇంకా లెటర్ కాల్ చూడండి ఇది ఏంటంటే ఇది అంతా నిండిపోతుంది ఇక ఇదంతా నిండిపోతుంది చూస్తారు కదా ఇది అంతా నిండిపోతుంది ఇక సన్నగడ్డ వేసుకోండి పొడుగు వేసుకోండి మనకైతే పొడుగు వేసుకోండి మనకైతే ఇంకా లెటర్ కాల్ చూడండి మనకైతే అండ్ ప్రజెంట్ అయితే ఇది మనకు ఈనమోపు అయితే ఉంది ఫ్రెండ్స్ ఒక 10 రోజులు అయితే టైం పెట్టుకోండి హెచ్ఎఫ్ క్రాస్ అనమాట బ్రీడ్ వచ్చేసి అండ్ మనకి ఇది ఏం ధర చెప్తున్నా మనకైతే 25,000 చెప్తాను ఫైనల్ రేట్ అన్నా 1.10కి 1.10 ఓకే ఏమైనా తగ్గుతుండొచ్చా అన్న ఆవులు బయట తక్కువ రేట్లు లేవన్నా తగ్గేది ఏముండదు క్వాలిటీ ఉంది కలర్ ఉంది అవును ఆవు బ్రీడ్ ఉంది 25 లీటర్ల పాలు ఇచ్చేది ఉంది కాబట్టి రేట్ అనేది తక్కువ ఏముండదు ఓకే బ్రాండ్ ఉంటే రేట్ ఉంటుంది. ఓకే నేను చూసుకోవచ్చు ఇంకా టైం ఉంది 10 రోజులు టైం పెట్టుకోండి ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటే తగ్గుతుంది ఇక పెట్టుకోకండి అన్న నెక్స్ట్ గురించి చెప్పండి అన్న ఇది ఏం బ్రీడ్ అన్న హెచ్ఎఫ్ క్రాస్ అనేది హెచ్ఎఫ్ రాసు అవునన్నా ఓకే ఇప్పుడు ఇంత ఎన్నో అవుతా అనేది సెకండ్ లేకపోతే థర్డ్ ఉంటుంది అన్న ఫ్రెండ్స్ 2వ అవుతా లేదా 3వ అవుతా ఉంటా ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు మనకైతే అండ్ ఇది అట్టర్కాలు చూడండి పొడుగు చూడండి మనకైతే అండ్ పొడుగు చూడండి ఇంకా అట్టర్కాలు చూడండి మనకైతే అన్న రోజు మీద ఎంత కట్టుకోవచ్చు ఈయన అనేది ఈయనకి ఉందన్నది ఫ్రెండ్స్ ఈనడానికి అయితే ఉందంట ఈనడానికి అయితే ఉందంట ఫ్రెండ్స్ మనకైతే ఇంకా అట్టర్కాలు చూడండి మనకైతే ప్రజెంట్ అయితే ఇది మనకు రోజు మీద ఎంతవరకు కట్టుకోవచ్చు అంటే దీనికైతే పాలు 20 లీటర్లు ఇస్తాను రోజు మీద పూటకి వచ్చేసి 10 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంటే మనకైతే రోజు మీద 20 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే దీని దగ్గర అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే దీనికి ఏం ధర చెప్తున్నాను అందాడా దీనికి 1,02,000 చెప్తాను ఫైనల్ రేట్ అన్న 90,000 ఇస్తాను 90,000 ఫ్రెండ్స్ 90,000 అయితే చెప్తుంది ఫ్రెండ్స్ మనకైతే రోజు మీద మనకైతే 20 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు ఇంకా మనం మెయింటెనెన్స్ చేసుకుంటే ఇంకా 2-3 లీటర్లు అటు ఇటు అయితే వెళ్తాయి మెయింటెనెన్స్ చేసుకోవాలి మనకైతే చూసుకోవచ్చు ఈ నమ్మకం అయితే ఉంది ఒక వారం రోజులు పెట్టుకున్నాను 5-6 రోజులు ఎంత ఒక 5 లేదా 5-6 రోజులు అయితే ఇంత ఉంటుంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనకైతే ఓకే ఈ విధంగా అయితే ఉంది ఓకే నెక్స్ట్ వెళ్ళిపోండి.